పోర్షన్ అంతా అయిపోయిందనుకో, ఆ హిస్టరీలు, నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. జేవీఎం అంటే ఏంటి, డీప్ గా జావా ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వద్దాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వెళ్దాం ఫస్ట్. మళ్ళీ మల్టీ థ్రెడింగ్ వెళ్దాం. దాని తర్వాత కలెక్షన్స్ చూద్దాం. ఇక్కడికి కోర్ జావా అయిపోకూడదు. అడ్వాన్స్ జావాలో ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్, నెక్స్ట్ సీరియలైజేషన్, ఇలాంటి కొన్ని ఉంటాయి టాపిక్స్. అవి ఇంపార్టెంటే, కానీ మ్యాథ్స్ అది కూడా కవర్ చేసి చూద్దాం. మళ్ళీ స్ప్రింగ్ బూట్కి వెళ్ళిపోదాం. ఓకేనా? యా, మనమైతే ఒక ప్రాజెక్ట్ చేస్తేనే మీకు ఐడియా ఉంటుంది, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ జావా బేస్డ్ చిన్న అప్లికేషన్ ఒకటి చేద్దాం. ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ యూస్ చేసుకుందాం. ఈరోజు క్లాస్ అయితే ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్ లేదు కదా, మనకు 12th క్లాస్ కావాలి. 11 ఒక సెకండ్. ఇదే కదా చేద్దాం అనుకునేది, మిస్ చేసింది అబ్స్ట్రాక్షన్ లో. స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఒక్క నిమిషం వస్తుంది. అబ్స్ట్రాక్షన్ లో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం, అది మిస్ చేసాం లాస్ట్ టైం. నాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే ఏంటంటే, సపరేట్ గా రెక్టాంగిల్ అని ఒక ప్రోగ్రామ్ రాస్తున్నావు, స్క్వేర్ అని రాస్తున్నావు, సర్కిల్ అని రాస్తున్నావు. వీటన్నిటికీ ఏమంటే సపరేట్ గా మెథడ్స్ క్రియేట్ చేసుకుంటున్నావు. లెంత్, ఏరియాలు ఇవన్నీ సపరేట్ చేస్తున్నాం. అదే మన ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ యూజ్ చేసుకొని ఒక అప్రోచ్ క్రియేట్ చేస్తే ఎలా చేస్తాం అనేది ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. షేప్ అనేది సపరేట్ తీసుకొని, ఇది పేరెంట్ క్లాస్ గా పెట్టుకొని, అన్నిట్లో కామన్ గా ఉన్నవన్నీ దీంట్లో రాసుకుంటున్నాం. ఫస్ట్ ఇది వేరియబుల్ ఏరియా అన్నది. ఆ తర్వాత యాక్సెప్ట్ ఇన్పుట్, కంప్యూట్, ఇవన్నీ అబ్స్ట్రాక్షన్ మెథడ్స్. డిస్ప్ అన్నది కామన్ కాబట్టి ఇది నార్మల్ ఇన్హెరిట్ చేసుకునేట్టు. దీని రెండింటికి డిక్లరేషన్ మాత్రమే ఉంది, యాక్సెప్ట్ ఇన్పుట్ కి, నెక్స్ట్ కంప్యూట్ కి. ఓకేనా? ఏంది డిక్లరేషన్ మాత్రమే ఉంది, డెఫినేషన్ లేదు. డిస్ప్ అన్న దానికి డెఫినేషన్ కూడా రాస్తాం. డిక్లరేషన్ అంటే నార్మల్ గా ఆ మెథడ్ ఏంటి అని, పబ్లిక్ వాయిడ్ యాక్సెప్ట్ ఇన్పుట్ అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సెమికోలన్ పెడేస్తాం. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ యూజ్ అవుతుంది ఇలాగనమాట. నెక్స్ట్ వీటిని ఓవర్ రైడ్ చేసుకొని, ఈ రెండు మెథడ్స్ ని యాక్సెప్ట్ ఇన్పుట్, కంపైల్ ని ఓవర్ రైడ్ చేసుకొని రెక్టాంగిల్ కి ఒక ఏరియా క్యాల్కులేట్ చేసేలా చేసుకుంటున్నాం. స్క్వేర్ కూడా అంతే. నెక్స్ట్ సర్కిల్ కి రేడియస్ ఉంటుంది, ఆ రేడియస్ కి ఏరియా ఎలా కనుక్కుంటామని ఓవర్ రైడ్ మెథడ్స్ చేసుకోండి. ఓకేనా? ఇది చూద్దాం. ఒకసారి నేను చూసుకుంటాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఫస్ట్ అయితే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. పేరెంట్ క్లాస్ లో ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, ఏరియా అన్న ఒక వేరియబుల్ కావాలి. ఆ తర్వాత యాక్సెప్ట్ ఇన్పుట్, కంప్యూట్, దీస్ పన్న మెథడ్స్ ఉండాలి. క్లాస్ 13 ఈ క్లాస్ అబ్స్ట్రాక్షన్ కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? కంటిన్యూషన్ అబ్స్ట్రాక్షన్ కంటిన్యూషన్. ఓకే. అబ్స్ట్రాక్షన్ కంటిన్యూషన్. ఇది రెండు అంటే ఎగ్జాంపుల్స్ మిస్ చేసాము, అది ఫైనల్ గురించి చూసి ఇంటర్ఫేసెస్కి వెళ్ళిపోతాం. ఇది మెయిన్ మెథడ్. ఒక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ షేప్ అనుకుందాం. దీని లోపల ఏమేమి క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఏరియా అని ఒక వేరియబుల్,
డబుల్ అనుకోండి. ఒక ఏరియా క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఒక మెథడ్ పబ్లిక్ వాయిడ్ వాయిడ్ ఫస్ట్ వాల్యూస్ దీని లోపలికి వచ్చేటట్టు ఒక మెథడ్, అంటే యూజర్ కి ఒక ఆప్షన్ ఇస్తున్నాం. యూజర్ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఈ మెథడ్ లోపలికి వచ్చి అవన్నీ అసైన్ అవుతాయి. ఏరియా లెంత్ ఏది, బ్రెడ్త్ ఏది, సంథింగ్ అన్నట్లు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి కంప్యూట్ క్యాలిక్యులేషన్ చేసే ఒకటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఏం నేను పెడదాం, ఇన్పుట్ వాల్యూస్ అని పెడుతున్నాను ఇక్కడ. జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ మాత్రమే ఇచ్చాను. దీన్ని మెథడ్ డెఫినేషన్ ఏమీ లేదు. అబ్స్ట్రాక్షన్ అంటే అబ్స్ట్రాక్షన్ ఒక మెయిన్ మోటో ఏంటంటే చైల్డ్ క్లాస్ కి ఏం కావాలో అది ఇస్తుంది. అనవసరంగా బాడీ క్రియేట్ చేసి దాని లోపల కంటెంట్ అంతా ఇచ్చి మళ్ళీ మాడిఫై చేసుకునేలాగా ఇవ్వకుండా జస్ట్ ఆ మెథడ్ ఏంటని డిక్లేర్ చేసి వదిలేస్తుంది అంతే అనమాట. ఆ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకొని దాన్ని ఓవర్ రైట్ చేసుకుని దానికి కావాల్సిన కంటెంట్ ని సెట్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. క్లాస్ లోపల ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న క్లాస్ ని కూడా మనం ఏమని పెట్టాలి, అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్స్ అని పోయాయి. నెక్స్ట్ ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఈ మెథడ్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ మెథడ్ అంతా యూజర్ కి ఇచ్చిన వాల్యూస్ అసైన్ చేసుకోవడానికి మాత్రం ఈ మెథడ్ క్రియేట్ యూజ్ అయ్యేటట్టు పెట్టుకున్నా. దీనిలో ఏం చేశానంటే ఆ వచ్చిన దాన్ని కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ లాగా ఇది పెట్టుకుంటున్నాం, కంప్యూట్ మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చి నార్మల్ మెథడ్. దానిలో ఏం చేస్తానంటే ఇవన్నీ వచ్చిన దాన్ని పర్ఫామ్ చేయడానికి ఈ మెథడ్స్ ని కాల్ చేయడానికి పెట్టుకుంటున్నాం. పబ్లిక్ మ్యాథ్ మెథడ్ అన్నట్లు క్రియేట్ చేస్తున్నాం. ఈ స్పెషలైజ్డ్ మెథడ్, సారీ కాంక్రీట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, దానికి డిక్లరేషన్ ఉంటది. అంటే పబ్లిక్ వాయిడ్ మ్యాథ్ అనేసి డిక్లరేషన్ ఉంటది. దాని లోపల డెఫినేషన్ కూడా ఉంటే కాంక్రీట్ మెథడ్. దానికి డెఫినేషన్ లేకపోతే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకేనా? మ్యాథ్ అని లేకుండా మనం కూడా డిస్ప్లేనే పెట్టుకుందాం. ఎందుకంటే డిస్ప్లే చేస్తున్నాం అన్నట్లుగా గుర్తుండడానికి. ఏం డిస్ప్లే చేస్తాం, ఇక్కడ ఈ మెథడ్ ఏమో ఇన్పుట్స్ తీసుకుంటది, ఈ మెథడ్ ఏమో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది వాల్యూస్ ని, దాని వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నట్లు. ఓకేనా? ఏరియా అనేది ప్రస్తుతానికి ఇది ఇప్పుడు ఏం ఇన్షియలైజ్ చేయలేదు కాబట్టి దీని వాల్యూ ఎంత ఉంటది, 0 ఉంటది. ఓకేనా? ఇది మన పేరెంట్ క్లాస్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. చైల్డ్ క్లాస్ ఏంటంటే రెక్టాంగిల్ అనే దానికి మన క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుందాం. రెక్టాంగిల్ ఈ క్లాస్ లోపల ఈ క్లాస్ వచ్చి నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. అంటే ఈ క్లాస్ ని రెక్టాంగిల్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఎక్స్టెండ్స్ ఈ క్లాస్ షేప్ అన్న క్లాస్. సో అది మెన్షన్ చేసా. సో దీని లోపల ఉన్న మెథడ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే సారీ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏమైతే దీనిలో మెథడ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. అబ్స్ట్రాక్షన్ లో ఒక రూల్ ఉంది. ఏం రూల్, ఇది ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు దీని లోపల అబ్స్ట్రాక్ట్ ఉన్నట్లే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ దీంట్లో కూడా అవైలబుల్ ఉన్నట్లే. క్లాస్ లోపల ఒకటి అబ్స్ట్రాక్ట్ ఉన్నా ఈ క్లాస్ ని మనం అబ్స్ట్రాక్ట్ అనేసి అన్నా మెన్షన్ చేయాలి. లేదంటే ఈ మెథడ్స్ అన్నా డెఫినేషన్ ఇంప్లిమెంట్ అంటే అబ్స్ట్రాక్ట్ గా ఉన్నదాన్ని కాస్త కాంక్రీట్ క్లాసెస్ గా కాంక్రీట్ మెథడ్స్ గా చేంజ్ చేయాలి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇప్పుడు అట్లా ఫస్ట్ నేను ఒకవేళ అబ్స్ట్రాక్ట్ అని ఇక్కడ పెట్టానంటే ఎర్రర్ పోద్ది. ఓకేనా? అలా కాకుండా ఇది ఇన్హెరిట్ చేసుకున్న మెథడ్స్ ని, ఇప్పుడు ఈ మెథడ్ ఉంది కదా వాయిడ్ ఇన్పుట్ వాల్యూ అని, ఈ మెథడ్ కి ఒక డెఫినేషన్ ఇచ్చాను అనుకో, సెమికోలన్ తీసేసి ఇలా ఒక డెఫినేషన్ పెట్టా. నెక్స్ట్
వాయిడ్ కంప్లీట్ అన్నది. ఇంకా ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే 2 ఉన్నాయి కదా, అందుకు. ఒక అబ్స్ట్రాక్ట్ ఉన్నా మన క్లాస్కి అబ్స్ట్రాక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎర్రర్ పోయింది రెక్టాంగిల్ కి. ఓకేనా, దీనికి ఒక డెఫినేషన్ ఇస్తున్నా. దీంట్లో ఏంది, ఇన్పుట్ రావాలి. రెక్టాంగిల్ కి మనం ఏమేమి వాడతాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. డబుల్ బ్రెడ్త్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. దీని లోపలికి ఇన్పుట్స్ వచ్చేటట్టు పెడదామా. చేస్తానంటే ఇక్కడ మనం యూజర్ కి ఇస్తున్నాం కాబట్టి స్కానర్ యూజ్ చేస్తాం. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ డాట్ ఇన్. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇంపోర్ట్ చేసుకోలేదు మనం ఇంకా స్కానర్. ఇంపోర్ట్ చేస్తే ఆ ఎర్రర్ పోతుంది. దీనిపైన ఏం ప్రింట్ చేస్తానంటే యూజర్ తెలియాలి కదా. మామూలుగా నువ్వు స్కానర్ వాడు వదిలేసావు అనుకో, జస్ట్ ఇక్కడ బ్లాంక్ గా వస్తుంది, కసర్ బ్లింక్ అవుతుంది అంటే ఐ మీన్ ఇన్పుట్ ఎంటర్ చేయమని. మనకి ఏం ఇన్పుట్ చేయాలి, ఎంటర్ చేయాలని తెలియదు కదా. సో దానికి అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది కన్సోల్ లో అనేసి తెలియదు కదా, దానికోసం. క్లాస్ లోపల డైరెక్ట్ గా వాడకూడదు అనేసి ఇది చెప్తుంది. సో నీకు స్కానర్ ఏం చేస్తానంటే ఈ 2 లైన్స్ ని మెథడ్ లోపలే వాడాలనుకుంటా. ఇది ఎందుకు ఒకసారి నేను క్లారిటీగా చూస్తాను. మెథడ్ లోపల వాడతాను. మెథడ్ లోపల వాడితే మనకి ఎర్రర్ రావట్లేదు. డైరెక్ట్ క్లాస్ లో వేరియబుల్స్ ని ఇన్సులేట్ చేసుకునే ఓకే అవుతుంది, మెథడ్స్ ని క్రియేట్ చేసి ఓకే అవుతుంది, కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసి ఓకే అవుతుంది. నేను ఇక్కడ ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ అని డైరెక్ట్ క్లాస్ లో, మెథడ్ లోపల కాకుండా డైరెక్ట్ క్లాస్ లో ఇస్తే ఎర్రర్ వస్తుంది. అదొకసారి నేను చూస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ లెంత్ వస్తుంది కదా, లెంత్ యూజ్ చేస్తున్నాం కదా. లెంత్ ఏంటని, లెంత్ ఈక్వల్ టు స్కాన్ డాట్, మనకు వచ్చేది ఏం వాల్యూ, డబుల్. ఓకేనా, డబుల్. నెక్స్ట్ ఇంకోటి వాల్యూ కూడా కావాలి దీనికి, ఈక్వల్ టు నెక్స్ట్. ఓకే, 2 వాల్యూస్ వచ్చాయి. లెంత్ అంటే ఏంటి, బ్రెడ్త్ అంటే ఏంటి అని వచ్చేసింది. సో ఇవి ఇనిషియలైజ్ అయింది. కంప్యూటర్ అన్న మెథడ్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏం చేశాను, లెంత్ అన్న దానికి వాల్యూ క్రియేట్ చేశాను, దీనికి వాల్యూ క్రియేట్ చేశాను. ఓకేనా, వాటిని ఇక్కడ కంప్యూట్ చేస్తాను. ఒక ఫార్ములా ఏదన్నా, ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే దాని ఫార్ములా ఏమవుతుంది, ఏరియా అనేది మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ డబుల్ ఏరియా అని. ఓకేనా, ఈక్వల్ టు అంటే ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా అవైలబుల్ లోకి వస్తుంది. ఓకేనా, ఏరియా అనేది కూడా దానికి ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఏరియా ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ కంప్యూట్ చేసాం. ఓకేనా, ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రిగర్ అయినప్పుడు దీని లోపలికి వచ్చి లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ అంటే మన ఇన్పుట్ అడుగుతుంది, స్కానర్ ట్రిగర్ అయ్యి కన్సోల్ అడుగుతుంది, మనం ఎంటర్ చేస్తాం. లెంత్ కి బ్రెడ్త్ కి అవి 2 అంటే అసైన్ అవుతాయి. కంప్యూటర్ అన్న మెథడ్ ని ట్రిగర్ చేస్తాము. కంప్యూటర్ అన్న మెథడ్ అప్పుడు ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏం వాల్యూ వస్తుందో అది ఏరియాకి అసైన్ అవుతుంది. అయిన తర్వాత ఈ ఏరియాని డిస్ప్ మెథడ్ ఆటోమేటిక్ గా ప్రింట్ చేస్తుంది అనమాట. ఇన్హెరిటెడ్ మెథడ్ ని మనం తనిగా వచ్చి ఓవర్ రైడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా డిస్ప్ అన్న మెథడ్ కి అంటే దీని లోపల ఉన్నట్లే ఆల్రెడీ. ఓకేనా, ఇన్హెరిట్ అయి ఉంటుంది కాబట్టి ఏరియా అన్న వాల్యూ వచ్చి ఈ మెథడ్ ట్రిగర్ అయ్యి దీనిలో ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇది చేస్తున్నాం.
నెక్స్ట్ వచ్చి ఇంకొకటే చేద్దాం, ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఈసారి మీకు చెప్తారండి. ఇప్పుడు వచ్చి నేను స్క్వేర్ కి ఏరియా కనుక్కునేటట్టు చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా అన్మ్యూట్ చేసి చెప్తారండి. క్లాస్ స్క్వేర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? చెప్పాలి, తప్పైనా పర్లేదు, చెప్తుంటే మీకు ఏదో ఒకటి తెలుస్తుంది కామ్గా ఉన్నదంతా. ఓకేనా? ఇక్కడ సేమ్ దీన్ని ఫాలో అవుతారండి చాలు. ఐ మీన్ క్లాస్ రెక్టాంగిల్ ఎక్స్టెన్స్ షేప్ అని ఉంది కదా, దాన్ని సేమ్ ఫాలో అవుతారండి. ఇక్కడ ఈ స్క్వేర్ ఎందుకు అంటే, ఒకవేళ లాస్ట్ వీడియోస్ చూడాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఈ స్క్వేర్ కి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, ఇది వచ్చి ఎక్స్టెండ్ అవుతుంది. దీని లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. అబ్స్ట్రాక్షన్ లో ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు దీని లోపల కూడా ఈ మెథడ్స్ ఏమున్నాయి అది దీంట్లో అవైలబుల్ ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేసి ఈ మెథడ్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నట్లే. క్లాస్ లోపల ఒక అబ్స్ట్రాక్ట్ ఉన్నా కానీ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ అనేసి డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఇలా చేస్తే అబ్స్ట్రాక్ట్ అని చేస్తే ఎర్రర్ పోతుంది. అలా కాదు, నేను దీన్ని అబ్స్ట్రాక్ట్ వాడకుండా చేసుకోవాలంటే ఈ మెథడ్ వచ్చి డిక్లరేషన్ మాత్రం ఉంది, దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి. అంటే దాని లోపల ఏం చేయాలన్నదన్నా ఇక్కడ మనం యూజ్ చేసుకొని ఓవర్ రైట్ చేయాలి దాన్ని, అప్పుడు ఎర్రర్ పోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ ఫస్ట్ ఏరియా కావాలంటే మనకి ఏరియా కనుక్కోవాలంటే స్క్వేర్ కి ఏంది ఫార్ములా? ఏరియా ఇంటూ ఏరియానా? 2a కదా. సైడ్ ఇంటూ సైడ్. యా, సైడ్ ఇంటూ సైడ్. సో నేను ఇక్కడ అది డబుల్ అనుకుంటున్నాను, డబుల్ సైడ్ అనేసి ఇచ్చుకున్నాను. ఓకేనా? ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఇంకా ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం ఇంకా అన్ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు కదా. సో నేను ఫస్ట్ ఈ మెథడ్ తీసుకొస్తాను. ఈ మెథడ్ కి డెఫినేషన్ ఇస్తాను. ఇది డిక్లరేషన్ వర్క్ ఉంది. డెఫినేషన్ ఇస్తాను. నేను ఏమని ఇస్తాను, మన ఇన్పుట్ వాల్యూస్ ఫస్ట్ యూజర్ కి ఏం చెప్తా, సిసౌట్ ఎంటర్ ద సైడ్ వాల్యూ. స్క్వేర్ అని ఇది ప్రింట్ అవగానే వాడికి అది తెలుస్తుంది. ఫస్ట్ లైన్ అది ప్రింట్ అయితే వాడేం ఫీల్ అవుతాడు, ఓకే నేను ఇప్పుడు సైడ్ వాల్యూ ఎంటర్ చేయాలని ఊరికి ఒక లైన్ వాడికి ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ స్కానర్ వాడాలి. లేదంటే ప్రతి దాంట్లో స్కానర్ రాకుండా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఒకసారి చూస్తాం. సో ఓకే, సపరేట్ క్లాస్ మనం కొత్తగా రాయాల్సింది. స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్. లోపల ఏమొస్తుంది, ఓకేనా? దాని తర్వాత నేను ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చి స్కాన్ లో సేవ్ అయి ఉంటుంది. ఆ స్కాన్ తీసుకెళ్ళి మనకి దేనికి కావాలి, సైడ్ ఈక్వల్ టు స్కాన్ డాట్ నెక్స్ట్. ఏమి ఇవ్వాలి ఇక్కడ, నెక్స్ట్ డబుల్. నెక్స్ట్ డబుల్ ఇవ్వాలి, ఎందుకంటే మనం యూజ్ చేసేది ఇది డబుల్ కి. డబుల్ అనే ఒక ఇన్పుట్ వస్తుంది కాబట్టి. ఓకేనా? మనం క్రియేట్ చేసిన సైడ్ కూడా డబుల్ కాబట్టి ఇది ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవడానికి ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. అది సెట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ దాన్ని కంప్యూట్ చేయడానికి అంటే ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. అదేం మెథడ్, వాయిడ్ కంప్యూట్ అనేది. సో నేను మెథడ్ తీసుకొస్తా, వాయిడ్ కంప్యూట్. ఈ కంప్యూట్ మెథడ్ లో ఏం చేస్తానంటే దీని క్యాలిక్యులేషన్ ఏం చేయాలో అది చేస్తున్నా. ఓకేనా? ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ కరెక్టా? ఆ తర్వాత ఇది కంప్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మెథడ్ ఆటోమేటిక్ గా దీని లోపల ఇన్హెరిట్ అయి ఉంటుంది, ఏరియా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు మెయిన్ మెథడ్ లోకి వెళ్ళి ఈ క్లాసెస్ ట్రిగర్ చేయడానికి రాసుకుంటూ అవుతాం. ఫస్ట్
ఈ రెక్టాంగిల్ అన్నదానికి రెక్టాంగిల్ అన్నదానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి. దాన్ని వచ్చి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కి అసైన్ చేసి ఆ రెఫరెన్స్ ద్వారా మనం దీని లోపల ఉన్న మెథడ్స్ కాల్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ రెక్టాంగిల్ ఇది చైల్డ్ క్లాస్. దీనికి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడాలి? న్యూ కీవర్డ్ వాడాలి. అప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కి డైరెక్ట్ గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఏమని ఇస్తున్నాను? పేరెంట్ క్లాస్ ఏంటి దీంట్లో? పేరెంట్ క్లాస్ వచ్చి షేప్. సో ఇది కాపీ చేసుకుంటాం. షేప్. దీనికి ఒక రెఫరెన్స్ పెట్టాలి కదా, దాన్ని ఏమంటారంటే రెక్టాంగిల్ కాబట్టి ఆర్ అని పెట్టుకుంటాం. ఈ రెఫరెన్స్ ఆర్ అంటే రెక్టాంగిల్ అని గుర్తొచ్చిందండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ కోడ్ రిడక్షన్ తో చూద్దాము. మళ్ళీ కోడ్ రిడక్షన్ లేకుండా మళ్ళీ కోడ్ రిడక్షన్ తో ఎలా చేస్తాం చూద్దాం. ఓకేనా? ఆర్ అని పెట్టుకున్నా. ఆర్ డాట్ ఫస్ట్ ఏం చేస్తాం? ఇన్పుట్ మెథడ్ ఇన్పుట్ వాల్యూస్ మెథడ్ ట్రిగర్ అవ్వాలి. వాల్యూస్ అన్ని లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్ డాట్ కంప్యూట్ మెథడ్ క్యాల్కులేషన్ చేయాలి. నెక్స్ట్ ఓకేనా? ఆ తర్వాత ఆర్ డాట్ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే మెథడ్ యాక్చువల్లీ మన డిస్ప్లే మెథడ్ రెక్టాంగిల్ దాంట్లో రాయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్హెరిట్ చేసుకున్నా కూడా డిస్ప్లే మెథడ్ ఇక్కడ నుంచి ట్రిగర్ అవుతుంది, పేరెంట్ క్లాస్ నుంచి. ఓకేనా? ఇది రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను? సేమ్ ఇప్పుడు నేను స్క్వేర్ కి క్రియేట్ చేస్తాను ఆబ్జెక్ట్. స్క్వేర్ చెప్తారా ఎవరన్నా? ఫస్ట్ దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? స్క్వేర్ కి. ఓకేనా? స్క్వేర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ కావాలి మనకి? ఇన్స్టాన్షియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్. ఓకేనా? దీన్ని దేనికి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం? షేప్ అన్న పేరెంట్ క్లాస్ కి. సో షేప్ దానికి ఒక రెఫరెన్స్ పెట్టుకోవాలి. నేను వచ్చి ఎస్ అనే పెట్టుకుంటాను, స్క్వేర్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఎస్ డాట్ ఫస్ట్ ఏం చేస్తాను? ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి ఇన్పుట్ వాల్యూస్. నెక్స్ట్ ఎస్ డాట్ కంప్యూట్ చేస్తాం, దాని లోపల క్యాలిక్యులేషన్ చేయడానికి. మళ్ళీ ఎస్ డాట్ ఆ క్యాలిక్యులేట్ అయిన దాన్ని డిస్ప్లే చేస్తాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఒకసారి ట్రిగర్ చేసి చూద్దాం, అంటే రన్ చేసి చూద్దాం. ఇప్పుడు కంపైలేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకి ఇప్పుడు ఆడ అండర్లైన్ వస్తుంది. ఇప్పుడు ఏం కంపైలేషన్ ఎర్రర్స్ ఏం లేవు. రన్ చేస్తాం. ఫస్ట్ ఎంటర్ ద లెంత్ అని పెడతాను. లెంత్ వచ్చి 12 అనుకుంటాం, బ్రెడ్త్ వచ్చి 15 అని ఇచ్చి. సో దాని ఒక ఏరియా ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత సైడ్ అడుగుతుంది. సైడ్ వచ్చి 25 అని ఇచ్చాను. దాని ఒక వాల్యూ 625 అని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ అయిపోయింది. 25 into 25. ఓకేనా? ఇది అబ్స్ట్రాక్షన్ యూస్ చేసుకొని ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి అంటే సాల్వ్ చేసాం. అబ్స్ట్రాక్షన్ మెయిన్ ఎందుకు వాడతాం? అబ్స్ట్రాక్షన్ అనేది ఓన్లీ రిక్వైర్డ్ కంటెంట్ మాత్రమే చైల్డ్ క్లాస్ కి ఇస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ టు ద చైల్డ్ క్లాస్, అది అబ్స్ట్రాక్షన్ ఒక మెయిన్ మోటివ్. ఓకేనా? అది అచీవ్ చేసాం. దీంట్లో ఏంది? జస్ట్ ఇది అవసరం, దీనికి మెథడ్ ఏమో అవసరం. దీని లోపల ఏదో ఒకటి క్రియేట్ చేసి దిస్ ఇస్ ఇన్పుట్ మెథడ్ ఏదో పెట్టి ఇస్తే అది వేస్ట్ కదా. దానికి కావాల్సింది అది మోడిఫై చేసుకుంటుంది తెలిసినప్పుడు. అది దానికి కావాల్సిన డిక్లరేషన్ మాత్రమే ఇస్తున్నా, డెఫినేషన్ ఇవ్వకుండా. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఎందుకు ఇలా చేసాము, ఏమైనా డౌట్స్ వచ్చినాయా? నెక్స్ట్ మన కోడ్ రిడక్షన్ చేద్దాం. ఏమైనా డౌట్స్ వచ్చాయా ఇక్కడ వరకు? లేదు, అర్థమైంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రతిసారి ఏముంటుంది? ఇన్పుట్ మెథడ్ పిలుస్తున్న కంప్యూటర్ ఇవన్నీ రిపీటెడ్ గా ఉంది కదా, దాని అన్నిటిని సపరేట్ గా ఒక క్లాస్ లోనే పెడేస్తున్నాను అనమాట. ప్రతిసారి అది రాయకుండా ఎలా రాస్తానంటే క్లాస్ దీంట్లో ఏం చేస్తానంటే మ్యాథ్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. అంటే దీనిలో మొత్తం ఆ ప్రాసెస్ అన్ని జరిగేటట్టుగా ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ప్రతిసారి ఇవన్నీ రిపీటెడ్ గా మనం రాయకుండా ఎస్ డాట్ కంప్యూట్ ఇన్పుట్ వాల్యూ కంప్యూట్ డిస్ప్లే అనేసి. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, రెక్టాంగిల్ కి స్క్వేర్ కి. ఇప్పుడు ఒక చాలా ఉన్నాయి అనుకో, 20 ఆపరేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకో, ప్రతిసారి ఇలా రాసుకుంటా ఒక కోడ్ దాన్ని అంటే డాట్ అని పెట్టుకుంటా. ఆ రిపీటెడ్ గా ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక క్లాస్ రాస్తాం. ఈ క్లాస్ లో ఏం చేస్తున్నానంటే క్లాస్ కి ఇప్పుడు మెథడ్ ఫ్యాన్సీస్ ఉండవు, అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతుందంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను లోపల, దాని పేరు కూడా నేను మ్యాథ్ అని పెట్టుకుంటున్నాను.
దీని లోపల పారామీటర్స్ వస్తాయి. ఏం పారామీటర్స్ అంటే షేప్ ఎస్ అంటే దీనికి ఈక్వల్ చేస్తా వస్తుంది అన్న. అంటే పేరెంట్ క్లాస్ కి అసైన్ అయిపోయేటట్టు డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చేది ఈ పేరెంట్ క్లాస్ కి అసైన్ అయిపోయేటట్టుగా ఇస్తున్నా. అసైన్ అయిపోయింది ఏం చేస్తా అంటే ఎస్ డాట్ ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ ని ట్రిగర్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్ డాట్ కంప్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్ డాట్ డిస్ప్లే చేస్తుంది. ఇది అన్ని కామన్ గా ఇది ఒక్కసారి రాసిన క్లాస్ క్రియేట్ చేసి ఒక మెథడ్ క్రియేట్ చేసి ఇది సపరేట్ గా రాసి పెట్టేసాను అంతే. దీన్ని ఎన్నిసార్లు అన్నా మనం ఇక్కడ డైరెక్ట్ గా చైల్డ్ క్లాస్ ని పేరెంట్ క్లాస్ కి ఇక్కడ నుంచి పంపించాలంటే ఈ పారామీటర్ అసైన్ అయ్యి ఇవి ప్రతిసారి ట్రిగర్ అవుతాయి అనమాట. ప్రతిసారి మనం ఈ కోడ్ సపరేట్ గా రాసుకోకుండా. దీంట్లో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఫస్ట్ ఏ క్లాస్ ఏ చైల్డ్ క్లాస్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నామో రెఫరెన్స్ గా దాన్ని సెట్ చేద్దాం. రైట్, ఈ క్లాస్ ఉంది కదా, ఫస్ట్ దీనికి రెఫరెన్స్ క్రియేట్ చేసి పెడతాం. ఎందుకంటే దీని లోపల దీనికి ఇన్స్టాన్షియేట్ చేస్తేనే కదా దీని మెథడ్ ట్రిగర్ చేయగలుగుతాం. ఓకేనా, ఈ రెఫరెన్స్ యూస్ చేసుకొని మ్యాథ్ అనే దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, న్యూ కీవర్డ్ కావాలి. దాన్ని నేను దేనికి అసైన్ చేద్దాం అనుకుంటున్నాను, సారీ నార్మల్ గా దాన్ని ఒకటే ఆ క్లాస్ మాత్రమే ట్రిగర్ చేద్దాం. దానికి ఏం నేను ఎక్స్టెండ్ చేసుకోలేదు కాబట్టి దాని పేరెంట్ క్లాస్ అసైన్ చేయట్లేదు. నేను ఇప్పుడు షేప్ అని క్రియేట్ చేసి దానికి ఇవ్వట్లేదు, ఈ సపరేట్ క్లాస్. ఓకేనా, కాబట్టి మ్యాథ్ ఎం అని ఇచ్చుకున్నాను. దీనిలో ఏం చేస్తానంటే ఎం డాట్, దీని లోపల ఎం డాట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, దీని లోపల ఉన్న మెథడ్ యాక్సెస్ చేసేకి ఛాన్స్ వస్తుంది. ఎం డాట్ మ్యాథ్ అనేది ఉంది. దీని లోపల ఒక పారామీటర్ పంపించాలి మనము. ఆ పారామీటర్ ఏంటి, మామూలు షేప్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఇక్కడ ఏం రాసినాం అంటే ఆర్ కానీ ఎస్ కానీ ఏం రాసినాం, ఒక చైల్డ్ క్లాస్ ని ఈక్వల్ టు చేసి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్పుట్ గా న్యూ రెక్టాంగిల్ అనేసి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఇక్కడ ఇన్పుట్ గా పంపించేస్తాను పారామీటర్. అది పోయి ఎలాగైతుంది, షేప్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ అనేది ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ ఎలాగైతే లైన్ రాసినామో అలాగే ఇక్కడ ఏముంది, న్యూ రెక్టాంగిల్ అని ఉందా, న్యూ రెక్టాంగిల్ ని నేను ఇన్పుట్ పారామీటర్ పంపిస్తున్నా. అది ఇక్కడ తీసుకొని షేప్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ గా అవుతుంది అనమాట. అంటే అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయేసి ఆ రెక్టాంగిల్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది వచ్చి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కి అసైన్ చేయాల్సింది. అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎస్ డాట్ ఇన్పుట్ మెథడ్ ట్రిగర్ అవుతుంది రెక్టాంగిల్ దాంట్లో, ఎస్ డాట్ కంప్యూట్ మెథడ్, ఎస్ డాట్ డిస్ప్లే మెథడ్, ఇవన్నీ ట్రిగర్ అవుతా వస్తాయి అనమాట. సేమ్ ఇది ఇచ్చి రెక్టాంగిల్ కి అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఎం డాట్ మ్యాథ్ దేని పంపిస్తాను, రెక్టాంగిల్ అయింది కదా, నేను ఇప్పుడు వచ్చి స్క్వేర్ కి పంపిస్తాను. స్క్వేర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని పారామీటర్ కి సెండ్ చేస్తే అది వెళ్ళి పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కి అసైన్ అయ్యి ఆ రెఫరెన్స్ ద్వారా సర్కిల్ స్క్వేర్ అని చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ అన్ని ట్రిగర్ అయితే వస్తాయి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం సేమ్ అదే వస్తుందా రాదా. ఫస్ట్ అడుగుతుంది 10 12 ఇచ్చాను, 120 వచ్చింది. ఆ తర్వాత ఇది ఒక 15 అని ఇచ్చాను, 225 వచ్చింది. ఓకేనా, ఇది ఈ రెండు ఎగ్జాంపుల్ అంటే కోడ్ రిడక్షన్ చేశాను. ప్రతిసారి రిపీటెడ్ కోడ్ రాసుకుంటా లేకుండా ఇప్పుడు ఏమైంది, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ చూడు, ఇది చూడు, ఇది వచ్చి ఇక్కడ ఇది కూడా లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుంటే ఇది ఒకసారి రాసి వదిలేస్తావు అంతే. నెక్స్ట్ రెక్టాంగిల్ రాయి, స్క్వేర్ రాయి, ట్రెబిజియం రాయి, ఏదైనా రాయి, ఇవన్నీ డిస్ప్లే ఇవన్నీ మెథడ్స్ ట్రిగర్ అయ్యి ఒకసారి రాయేసి వదిలేసాక కోడ్ రిడక్షన్ చేసేకి ఇది ఒక అప్రోచ్ అనమాట. ఇలాగే ఫాలో అవ్వాలి యాక్చువల్లీ, ప్రతిసారి రిపీటెడ్ కోడ్ రాయకూడదు. ఓకేనా, ఇది అర్థమైందా ఇప్పటికి. నెక్స్ట్ ఇలాగే సేమ్ ఈ మెథడ్ యూస్ చేసుకొని మీరు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, బర్డ్ అనే దాన్ని మీరు చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనేమన్నా ఈ షేప్స్ యూస్ చేసుకొని ఇప్పుడు చేశాను కదా, బర్డ్ ది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇలా బర్డ్, ఫ్లై, ఈట్ అనేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం. దాంట్లో స్పారో, ఈగల్ అనేసి సపరేట్ గా చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసిన దాని ఫ్లైని, ఈట్ కి జస్ట్ డిక్లరేషన్ మాత్రమే ఉంటది కదా బర్డ్ లో, దానికి డెఫినేషన్ ఇస్తాం. స్పారోకి ఫ్లై అనే మెథడ్ కి ఒక డెఫినేషన్, ఈట్ అనేది మళ్ళీ
అబ్స్ట్రాక్షన్ మెథడ్ గా పెట్టి మళ్ళీ దీన్ని వచ్చి వెజ్ స్పారో నాన్ వెజ్ స్పారో అని తనిగా క్లాసెస్ చేసుకొని చేయాలి. మ్యాథ్స్ ట్రై చేయండి, అర్థం కావాలంటే మళ్ళీ రేపు క్లాస్ లో చూద్దాం. కానీ మ్యాథ్స్ మీరు ట్రై చేసి చూడండి. ఈ నోట్స్ మీకు నిన్న క్లాస్ దాంట్లో ఉంటది అనుకుంటా ఈ క్వశ్చన్. ఓకేనా? ఇది జస్ట్ అవుట్లైన్ ఎలా ఉండాలి. ఏం జరుగుతుంది, బర్డ్ అనేది ఫస్ట్ పేరెంట్ క్లాస్, దాని వచ్చి స్పారో అన్నది ఎక్స్టెండ్ చేసుకునేది, దాని లోపల ఉన్నది వాడుకుంటుంది. కానీ ఇక్కడ ఒక క్లాస్ ఏంటి ఈట్ అన్నదాన్ని వాడట్లేదు, కాబట్టి ఈ క్లాస్ కి అబ్స్ట్రాక్షన్ అని పెట్టుకున్నాం. ఓకేనా? ఇది కూడా ఏమైతుంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కైనా అవుతుంది ఎక్స్టెండ్ చేసుకున్నా కానీ. మళ్ళీ ఈ క్లాస్ నుంచి వెజ్ స్పారో అన్నది ఎక్స్టెండ్ చేసుకొని దీని లోపల ఉన్న మెథడ్స్ మళ్ళీ డెఫినేషన్ రాసుకున్నది. దాని తర్వాత నాన్ వెజ్ స్పారో అన్నది ఒక ఎక్స్టెండ్ చేసుకొని ఈ ఈట్ అనే మెథడ్ ని ఓవర్ రైడ్ చేసింది. అలాగే ఇటు పక్కన ఈగల్ అన్నది అనుకోండి, మీరు ఈగల్ జోలికి వెళ్ళకుండా బర్డ్, స్పారో, వెజ్ స్పారో, నాన్ వెజ్ స్పారో ఫస్ట్ ట్రై చేయండి. దాని తర్వాత ఈగల్ కుదిరితే ఈగల్ చేసి ఆ ఈగల్ కూడా ఇలాగ క్రియేట్ చేయండి. ఏముంది ఇక్కడ, సర్పంత్ ఈగల్, గోల్డెన్ ఈగల్ అంట. ఓకేనా? ఆ రెండు నేమ్స్ తో క్రియేట్ చేస్తున్నాం. మ్యాథ్స్ ట్రై చేసి చూడండి. ఓకేనా? అర్థమైందా? ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటాడంటే నేను చెప్తాను, ఎందుకంటే రేపు మీరు ట్రై చేసుకుని రావాలి. డౌట్ లేదా? క్లియర్ ఉందా? ఏం లేదా అంత డీప్ గా చూస్తున్నావు, అర్థం కాలే నీకు? ఆహా! కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకసారి ఇప్పుడు అదే రాసిండే కోడ్‌కి వెళ్తా. ఇది కాదు, ఇప్పుడు రాసిండేది. యా యా. ఇక్కడ మనం ఒక నార్మల్ మెథడ్ రాసుకున్నాం కదా, రీయూజ్ చేయడానికి కింద మ్యాథ్ అనే ఒక మెథడ్. ఇప్పుడు యాక్చువల్లీ సెపరేట్ క్లాస్. యా సెపరేట్ క్లాస్ రాసినాము. ఇప్పుడు స్క్వేర్ కి దాంట్లో ఉండే కొన్ని మెథడ్స్ యూజ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ కి కొన్ని మెథడ్స్ యూజ్ ఉంటాయి. అంటే ఇప్పుడు 3 మెథడ్స్ ఉన్నాయి అక్కడ డిక్లేర్ చేసిన మ్యాథ్ లో. ఒక దానికి ఒకే మెథడ్ యూజ్ ఉంటది, ఇంక 2 ఉండదు. అప్పుడు ఎట్లా వర్క్ అవుద్ది కోడ్? అప్పుడు ఎలా వర్క్ అవుతుందనా, నేను అప్పుడు ఏమంటానంటే 3 యూస్ చేయడానికి మాత్రం ఈ క్లాస్ యూస్ చేసుకుంటా. ఓకేనా? ఇది కామన్ గా నాకు ఐడియా ఉంది. ఇన్పుట్ వాల్యూ అనేది ప్రతి దానికి ఇచ్చాను, కంప్యూట్ చేయడానికి అన్నిటికీ ఇచ్చాను. అన్ని రెక్టాంగిల్ కి కంప్యూట్ చేసే సపరేట్ గా రాసుకున్నా, స్క్వేర్ కి రాసుకున్నా, ఒకవేళ సర్కిల్ ఉన్న సర్కిల్ కి రాసుకుంటా. ఓకేనా? ఇలా కామన్ గా ఉన్న వాటికి అన్నిటికీ ఈ క్లాస్ యూస్ చేసుకుని ఇలా పెడతా. ఏది 3 మెథడ్స్ ట్రిగర్ అయ్యేటట్టు. నేను నెక్స్ట్ 2 అనుకో, ఆ 2 ఉన్నదానికి ఒకటే ఉంటే నేను సపరేట్ గా రాయాల్సి వదిలేస్తా. మాక్సిమం సపరేట్ గా అన్నది ఇక్కడ రాయకుండా దానికి కూడా ఒక క్లాస్ రాసుకొని, ఇప్పుడు నేను అప్పుడు ఏమనుకున్నానంటే మ్యాథ్ విత్ 2 మెథడ్స్ పారామీటర్ ఏదో సపరేట్ గా ఇది రాసి పెట్టుకుంటా. 2 ఉన్నదానికి సపరేట్ రాసుకొని అక్కడ లోపల ట్రిగర్ అవ్వాల్సింది వచ్చేసి ఒక మెథడ్ పెట్టుకుంటా. అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ మ్యాథ్ ట్రిగర్ దానికి మ్యాథ్ క్లాస్ యూస్ చేసుకోవాలన్న దానికి మ్యాథ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎం డాట్ మ్యాథ్ అని ఇచ్చి లోపల ఏదైతే 3 యూస్ చేసుకుంటాయి, ఇన్పుట్ వాల్యూ, కంప్యూటర్, డిస్ప్లే యూస్ చేసుకుంటే వాటి ఆబ్జెక్ట్ మాత్రమే సెండ్ చేస్తా. ఓకేనా? 2 ట్రిగర్ అవ్వాలనుకున్న దానికి ఒక మ్యాథ్ 1 అనే సపరేట్ క్లాస్ యూస్ చేసుకొని దాని లోపల 2 మెథడ్స్ మాత్రమే మెన్షన్ చేసుకుంటాం కదా. అప్పుడు మ్యాథ్ 1 ఈక్వల్ టు M1 ఈక్వల్ టు న్యూ మ్యాథ్ 1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దా మ్యాథ్ లోపల ఏదైతే 2 పారామీటర్స్ పోవాలో ఆ క్లాసెస్ మాత్రం పంపిస్తా. అర్థమైందా? అంటే నాకు ఐడియా ఉంది మొత్తం నేనేం చేయాలని ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి అన్నిటికి 3 మెథడ్స్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇలా యూజ్ చేశాను. 2 కావాలంటే 2 మెథడ్స్ కావాల్సిందని సపరేట్ రాసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఓకే, ఆ బర్డ్ ది మీరు మ్యాథ్స్ ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి అది మాత్రం. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్లాసులు చూస్తారు, దాన్ని చేయాలంటే ప్రీవియస్ క్లాసులు చూసి చేస్తేనే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే మనము ఫైనల్ది నేను చూసాం కదా, ఫైనల్ది ఏంటనేసి కొద్దిగా చూసేసుకొని ఇంటర్ఫేసెస్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్ వెళ్ళాలి. ఇంటర్ఫేసెస్ జస్ట్ 14 రూల్స్ ఉంటాయి. ఇంటర్ఫేస్ యూజ్ ఏంటి అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఓకేనా? ఈరోజు రూల్స్ చెప్తాను, ఇంటర్ఫేసెస్ ఎక్కడెక్కడ వాడతాం అనేది రేపు డిస్కస్ చేద్దాము. ఇంటర్ఫేసెస్ రేపు అయిపోద్ది. ఓకేనా? ఒక్క నిమిషం, ఎక్కడ ఫైనల్ కీవర్డ్ గురించి కదా మనం మాట్లాడదాం అనుకుంటే. యా,
ఇక్కడ ఫైనల్ నిన్న మాట్లాడుకుంది సేమ్. ఫైనల్ అన్నది ఒక వేరియబుల్ కానీ మెన్షన్ చేసాం అనుకో, లైక్ ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, ఫ్లోట్ పై అనేది ఒక వేరియబుల్, అదే టైప్ ఆఫ్ డేటా టైప్ ఫ్లోట్ అన్నది, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం 3.14 ఎఫ్ అని. ఓకేనా, ఇది ఇక్కడ వరకు ఓకే. దానికి ముందర కానీ ఫైనల్ అని కీబోర్డ్ యూస్ చేస్తే ఈ వాల్యూ కాస్త కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ కూడా మనం వస్తుంది. మనం మెథడ్ అయితే బ్రాకెట్స్ పెడతాం, ఏంటి చేంజ్ మెథడ్ m1 డాట్ అనుకుంది. m1 అనేది క్లాస్ అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి m1 డాట్ చేంజ్ మెథడ్ అని ట్రిగర్ చేసి వాడతాం. అది వేరియబుల్ అయితే ఏం వాడతాం, m1 డాట్ పై అనేసి పెడేస్తే ఆ వేరియబుల్ వస్తుంది. దాన్ని ఈక్వల్ టు చేసుకుని ఏదైనా వాల్యూ చేంజ్ చేయడానికి కానీ లేదంటే ఓవర్ రైట్ చేయడానికి ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. బట్ ఫైనల్ అని పెట్టేసాం అనుకో, ఇది ఒక కాన్స్టెంట్ లాగా, ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు. అది ఎలాగా ఒక కాన్స్టెంట్ లాగా, దీన్ని చేంజ్ చేయలేవు. ఇప్పుడు పై వాల్యూ అనేది కాన్స్టెంట్ కదా, పై ఈక్వల్ టు పై వాల్యూ ప్రతిసారి మ్యాథ్స్ లో వాడతాం, పై ఆర్ స్క్వేర్ అన్నట్లుగా. పై అన్న వాల్యూ కాన్స్టెంట్ కదా, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫైనల్ కీవర్డ్ వాడి దాన్ని కాన్స్టెంట్ గా పెడతాం అనమాట. ఆ వాల్యూ చేంజ్ అవుతా ఉండదు కోడ్ మొత్తంలో, దాని వాల్యూ ఫిక్స్డ్ గా ఉండడానికి యూస్ చేసేదానికి ఏదైనా వేరియబుల్ కి ఫైనల్ అన్న కీవర్డ్ వాడతాం. ఓకేనా, నెక్స్ట్ మెథడ్స్ కి కానీ మనము ఫైనల్ అని మెన్షన్ చేసాం అనుకో, లైక్ ఏదో ఒక మెథడ్ కి ఇప్పుడు ఒక పేరెంట్ క్లాస్ ఉంది, పేరెంట్ క్లాస్ లోపల ఒక మెథడ్ ఏదైనా ఉంది, ఈ మెథడ్ ఉంది అనుకుంది, ఇది ఒక క్లాస్ ఉందిరా. ఓకేనా, ఈ క్లాస్ లోపల ఈ పర్టికులర్ పబ్లిక్ వాయిడ్ మళ్ళీ అనేది ఉంది. ఇక్కడ కానీ నేను ఫైనల్ రాశాను అనుకో, ఫైనల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తే, ఒకవేళ ఈ క్లాస్ ని ఏదైనా ఇన్హెరిట్ చేసుకుంటే దీన్ని ఓవర్ రైట్ చేయలేము. ఈ మెథడ్ ని ఓవర్ రైట్ చేయలేము, యాజ్ టీజ్ గా వాడుకోవచ్చే కానీ దీన్ని తీసుకొని దాని లోపల బాడీని చేంజ్ చేయలేం. సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అని ఇచ్చి ఇది వచ్చి క్యాలిక్యులేటర్ 1 అని ఉంది అనుకో, నేను క్యాలిక్యులేటర్ 2 అనేసి ఒక క్లాస్ దీని నుంచి ఇన్హెరిట్ చేసుకొని దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేయలేను. ఓకేనా, క్లాస్ 2 అని చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేను. ఓకేనా, యాజ్ టీజ్ వాడుకోవాలి. మెథడ్స్ కానీ మనము ఫైనల్ కీవర్డ్ వాడితే దాన్ని ఓవర్ రైట్ చేసేది ప్రివెంట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఓవర్ రైట్ చేయలేము మనం. కానీ అదే క్లాస్ కి వాడామనుకో, ఏదైనా ఇప్పుడు క్లాస్ డెమో 1 ఉంది, ఇక్కడ వచ్చి ఫైనల్ అని రాయేసాను అనుకో, ఈ క్లాస్ ని ఏది ఇన్హెరిట్ చేసుకోలేదు, ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని చేయలేదు. ఓకేనా, ఇక్కడ ఏం ప్రివెంట్ అయిపోతుంది, ఇన్హెరిటెన్స్ ప్రివెన్షన్ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైందా? ఇప్పుడు ఫైనల్ కీవర్డ్ వేరియబుల్ కి పెడితే ఏమవుతుంది, మెథడ్ కి పెడితే ఏమవుతుంది, క్లాస్ కి పెడితే ఏమవుతుంది. ఓకేనా, ఇది ఒక జస్ట్ మనం రాసిన కోడ్ లోనే జస్ట్ చూపిస్తాను మీకు. లేదంటే మనమే క్రియేట్ చేద్దామా ఒక 2 క్లాసెస్. ఎందుకంటే మీకు అది ఇచ్చినప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది చూసినప్పుడు నోట్స్. మెయిన్ మెథడ్ ఉంది లోపల. ఓకే, ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేశాను. దీని లోపల ఒక దానికి ఫైనల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 89 అని ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది, ఫైనల్ x2 అని క్రియేట్ చేశాను క్లాస్. దీన్ని నేనేం చేస్తానంటే ఎక్స్టెండ్స్, ఈ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఉన్న వేరియబుల్ కూడా దీనికి ఉంటుంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 99 ఇచ్చా, ఏమొస్తుంది, డిక్లేర్ చేయమంటుంది. ఒక నిమిషం, ఇది దీని లోపల లోకల్ వేరియబుల్, సారీ ఈ క్లాస్ లోపల ఉన్న చైల్డ్ క్లాస్ లో వేరియబుల్, ఇది పేరెంట్ క్లాస్ లోపల వేరియబుల్ కదా. ఇప్పుడు మనము పేరెంట్ క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ ని చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం, సూపర్ కీవర్డ్ యూస్ చేసుకొని చేస్తాం. ఓకేనా, సూపర్ డాట్ ఏ ఈక్వల్ టు 36 అని ఇచ్చాం.
నిమిషం అండి. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడ వేరియబుల్ ని యాక్సెస్ చేశాను అనుకో, దీని లోపల ఈ వేరియబుల్ అవైలబుల్ లో ఉందా? ఓకేనా? దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి వాల్యూ చేంజ్ చేద్దామని చూస్తున్నా. అప్పుడు ఏమని చెప్తుంది, దానికి ఎర్రర్ చూపిస్తుంది. నువ్వు ఒకవేళ ఏ అనేది క్రియేట్ చేసుకోమంటే నువ్వు లోపల తనిగా చైల్డ్ క్లాస్ లోపల తనిగా ఏ క్రియేట్ చేసుకొని దానికి ఒక వాల్యూ ఇచ్చుకో, కానీ ఇక్కడ నుంచి తీసుకున్న వాల్యూని నువ్వు యూజ్ చేయొద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఫైనల్ కీవర్డ్ వాడాం కాబట్టి. ఇది కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఫైనల్ ఇంటి ఏ ఈక్వల్ టు 89 ఇచ్చేసామంటే దాని ఒక వాల్యూ 89 గానే ఉండిపోవాలి ఇంకా. ఓకేనా? మళ్ళీ దాన్ని యాక్సెస్ చేసి దానికి ఒక వాల్యూ చేంజ్ చేయాలని చూపిస్తే నీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చూపిస్తుంది, దానికి తనిగా పబ్లిక్ ఇంటి ఏ ఇచ్చేసి ఇది సపరేట్ గా ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ లో ఏ అని ఒక వేరియబుల్ అవుతుంది అనమాట. ఇది పేరెంట్ క్లాస్ లో వేరియబుల్ ని రీప్లేస్ చేసి ఇక్కడ పెట్టుకుంటుంది. ప్రయారిటీ దేనికి ఇస్తుంది, చైల్డ్ క్లాస్ కే ఇస్తుంది. అర్థమైందా ఏం చెప్తున్నానని? ఈ వేరియబుల్ మాత్రం వదలండి. నేను ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గా ఏది చెప్పాలని చూసుకొని వస్తాను. ఇది వరకు నెక్స్ట్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా? ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. ఫైనల్ ఇంట్ యాడ్ మెథడ్ క్రియేట్ చేశాను. దీని లోపల ఇంటి ఏ ఆల్రెడీ ఉంది కదా, ఏం యూజ్ చేసుకున్నాం అంటే ఏరియాగా మార్చేస్తాం. ఏరియా అని సో టూ ఏగా పెట్టుకున్నా. ఇంటిజర్ రిటర్న్ చేయాలి. ఓకేనా? ఇంటిజర్ రిటర్న్ చేస్తున్నాం. నేనంటే ఫైనల్ అని పెట్టాను కదా, ఫైనల్ అని పెట్టిన తర్వాత సేమ్ ఈ మెథడ్ ని నేను ఇన్హెరిట్ అయి ఉంటది కదా సేమ్ మెథడ్, ఇక్కడ మళ్ళీ ఏం ఎర్రర్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఫైనల్ అని డిక్లేర్ చేసే ఈ మెథడ్ కి దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేసుకునే ఛాన్స్ నాకు ఉంటుంది. నేను దాన్ని ఓవర్ రైడ్ చేద్దాం అన్నప్పుడు సేమ్ ఎర్రర్ మళ్ళీ ఏమొస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి అంటే ఈ ఏరియా మెథడ్ ని చేసుకోలేవు అనమాట. ఏమంటుంది, క్రియేట్ లోకల్ వేరియబుల్ ఏ, క్రియేట్ ఫీల్డ్, క్రియేట్ పారామీటర్స్, క్రియేట్ కాన్స్టెంట్. ఇక్కడ సపరేట్ గా నువ్వు చేసుకో, ఆ మెథడ్ అయితే యూజ్ చేసుకోలేవు అన్నట్లు చెప్తుంది. అది ఈ ఫైనల్ నేను ఎత్తిచ్చేసేలాగా ఉంది. ఒక్క నిమిషం చూస్తున్నా. మ్యాక్స్ ఈ ఎర్రర్ అయితే ఆ మెథడ్ ని ఇన్హెరిట్ చేసుకోలేము, సారీ ఆ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయలేము అన్నది ఎర్రర్ అనమాట. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను నేను. అంటే మెథడ్ కి ఫైనల్ కీవర్డ్ తీసేసినా కూడా ఎర్రర్ వస్తుంది కదా? అవునా?
యా అయినా ఫస్ట్ క్లాస్ కన్నా వర్కౌట్ అవుతుందా అని చూద్దాం. ఒక నిమిషం చూస్తాం. ఇప్పుడు ఇన్హెరిట్ చేశాను. ఫైనల్ క్లాస్ ఇది పెట్టాను. ఇక్కడ ఇన్హెరిట్ అవుతుందా? ఇది కూడా తీసేద్దాం. ఒక 3 అన్న వేరియబుల్ వెళ్తుంది అనుకో. నార్మల్ కోడ్ ఇది. ఫైనల్ యాక్చువల్లీ మన ఫస్ట్ రూల్ ఏంటి? ఫైనల్ అని ఒక కీవర్డ్ కి ఇస్తే ఆ కీవర్డ్ ని మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తుంది. దాన్ని ఎక్కడ మాడిఫై చేయలేం కదా. అది చెప్పలేకపోయా. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ దానికి ఫైనల్ అన్న కీవర్డ్ యూస్ చేస్తే దాన్ని ఓవర్ రైడ్ చేయకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. ఎక్స్టెండ్ చేశాను, క్లాస్ పెట్టాను, ఎక్స్టెండ్ అవుతుంది మ్యాథ్. ఓకే, సారీ గైస్. మన క్లాస్ నేమ్ ఏంటి అసలు? మ్యాథ్ అన్న దానికి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. అదే కదా, ఏంట్రా బాబు అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి అనుకోండి. నేను ఎక్స్టెండ్ చేయాల్సింది ఏంటి దీన్ని కదా. ఫస్ట్ క్లాస్ కి తీసేస్తున్నాను. ఇప్పుడు చూస్తూ అవుతాం. ఓకేనా, సారీ నాదే మిస్టేక్. ఫస్ట్ వేరియబుల్ కి ఇంటి ఏ ఈక్వల్ టు 89 ఇచ్చా. నేను మ్యాథ్ వాడితే ఇందాక కూడా మనకి ఇంత ముందు రాసిన ప్రోగ్రామ్ లో తీసుకెళ్ళిన సేమ్ ప్యాకేజ్ లో ఉంది కాబట్టి ఓకేనా. ఆ మ్యాథ్ దాంట్లోకి వెళ్ళి దాని వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ రాసున్నాం కదా ఇందాక మ్యాథ్ అని, ఈ మ్యాథ్ లో క్రియేట్ చేయని సాగకూడుతుంది అది అప్పటి నుంచి. నేను ఇందాక అది గమనించలే. మనం అక్కడ ఎక్స్టెండ్ చేసింది మనం చేయాల్సింది ఈ క్లాస్ కదా. ఈ క్లాస్ లో వాటికి కదా ఎక్స్టెండ్ చేసుకుని ట్రై చేస్తున్నాము ఫైనల్ యూస్ చేసి. సారీ. ఫైనల్ ఇంటి ఏ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అన్ని కోడ్ రాసి ట్రై చేస్తున్నా, ఇది ఒక మిస్టేక్ చేసి పెట్టుకోండి. ఏ ఈక్వల్ టు సారీ 90 అంటే ఏమొస్తున్నారు ఇన్సెట్ చేయండి. ఒక సెకండ్ చేశాను. ఇందాకేమేమి కోడ్ ఉంది? కన్స్ట్రక్టర్ ఫస్ట్ మెథడ్ వేరియబుల్ ఎర్రర్ వస్తుంది. దీన్ని ఫస్ట్ ఇట్లా తీసేద్దాం. ఫస్ట్ మెథడ్ ది ఫైనల్ అని ఉంది కదా, ఫైనల్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఎక్స్టెండ్స్ ఫైనల్ అని పెట్టా. ఇక్కడ ఏమంటుంది? ఫస్ట్ రిమూవ్ అంటే క్లాస్ కే ఉంది. ఫస్ట్ క్లాస్ ది ఎర్రర్ చెప్తుంది. క్లాస్ ఫైనల్ ఉండేసరికి ఫస్ట్ క్లాస్ ది ఫైనల్ అని ఉంది కదా, ఆ మాడిఫైర్ ని చేంజ్ చేయి వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటే అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇదైతే కన్ఫర్మా? ఇప్పుడు క్లాస్ కి ఫైనల్ పెట్టామంటే ఆ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోలేం. ఇది క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సరే, ఇప్పుడు క్లాస్ ని తీసేస్తా, లోపల ఇన్హెరిటెడ్ వాడుకోవచ్చు అని చూద్దాం. ఇక్కడ చూడు, ఇప్పుడు మెథడ్ కి ఫైనల్ అని పెట్టా. ఓకేనా, దీని లోపల ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. రిమూవ్ ఫైనల్ మాడిఫైర్ ఆఫ్ ఏంది? ఫైనల్ ఈఎక్స్ అన్నది క్లాస్, ఫైనల్ ఈఎక్స్ అన్నది క్లాస్ డాట్ అన్న తర్వాత ఏరియా అన్న మెథడ్ కి నువ్వు ఆ మాడిఫైర్ ఫైనల్ తీసే అంటుంది. ఓకేనా, ఆ మాడిఫైర్ తీసేస్తే నువ్వు ఈ మెథడ్ వాడుకోవచ్చు. నువ్వు ఆ ఫైనల్ పెట్టిన దాని వల్ల ఏమవుతుంది? ఆ ఓవర్ రైడ్ చేసేకి యాక్సెస్ పోద్ది, ప్రివెంట్ చేస్తుంది ఓవర్ రైడ్ చేసేదాన్ని ఒక ఆప్షన్ ని. ఓకేనా, ఇప్పుడు నేను ఒకవేళ ఫైనల్ తీసేసాను అనుకో, నీకు ఎర్రర్ రాదు. ఓకేనా, ఇప్పుడు క్లాస్ కి అర్థమైంది ఫైనల్ వాడితే ఏమి ఎర్రర్ వస్తుంది అని, మనం ఇన్హెరిట్ చేయడం ప్రివెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్ కి వాడితే ఏమవుతుంది? ఓవర్ రైడ్ చేయడం ప్రివెంట్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ గా చూడాల్సింది ఈ ఫైనల్ కీవర్డ్ వేరియబుల్ కి ఇస్తే అట్లా. నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నానంటే ఇక్కడ ఫైనల్ అన్న దానికి ఫైనల్ పెట్టి రాయేసా, దాన్ని ఎలాగ ఇక్కడ యాక్సెస్ చేసేలాగా చూపించి అది తీసుకోకూడదు అని ఒక ఎర్రర్ చూపిస్తుంది. దాంట్లో ల్యాక్ అవుతానా? ట్రై చేస్తున్నాను ఒక సెకండ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈక్వల్ టు 89 అని ఇచ్చాను. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది? అన్రీచబుల్ కోడ్. దీన్ని మామూలుగా చైల్డ్ క్లాస్ వచ్చి పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసిందిరా.
ఓకేనా? దీని లోపల ఉన్న వేరియబుల్ ని చైల్డ్ క్లాస్ ఎలా యాక్సెస్ చేస్తుంది? ఇలా f2 డాట్ ఏ అని పెట్టాను. ఇక్కడ ఏం చూపిస్తుంది? రిమూవ్ ఫైనల్ మాడిఫైర్ ఆఫ్ ఏ. అర్థం కాలేదా? ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ వచ్చి పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంది. ఓకేనా? దాని లోపల వేరియబుల్స్ దీని లోపలికి వచ్చేసి ఉంటాయి, మెథడ్స్ దీని లోపలికి వచ్చి ఉంటాయి. ఓకేనా? అది క్లారిటీ ఉందా? ఇప్పుడు ఇది ఫైనల్ లేదు, ఫైనల్ అన్నది పేరెంట్ క్లాస్ లో లేదు. ఇప్పుడు ఇది వచ్చి ఏ అన్నది ఈ ఫైనల్ దాంట్లో అవైలబుల్ లో ఉంటుంది. ఓకేనా? ఈ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ప్రింట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి? 89 ప్రింట్ అవ్వాలి. 89 ప్రింట్ అయిందా? ఇది ఎలా ప్రింట్ అవుతుంది? నేను మెథడ్స్ నే కాదు ఫైనల్ అంటే చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసేది, వేరియబుల్స్ కూడా మనము ఇది ఆల్రెడీ ఒక క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం? f2 డాట్ ఏ అని ఇస్తాం. అది మెథడ్ చేయాలంటే f2 డాట్ మెథడ్ అయితే బ్రాకెట్స్ వచ్చి ఉంటాయి, ఆ మెథడ్ నేమ్ బ్రాకెట్స్ వచ్చి ఉంటాయి. వేరియబుల్ ఎలా చేస్తాం? జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? యాక్సెస్ చేయడం ఇది. ఓకేనా? దీన్ని మాడిఫై కూడా చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తానంటే దీని పైన లైన్ లో f2 డాట్ ఏ ఈక్వల్ టు 90 అని పెడతా. ఏమవుతుంది? ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ నుంచి ఈ ఏని 89 అన్న ఒక వాల్యూని 90గా చేంజ్ చేస్తాను. ఓకేనా? ఇది కాన్స్టెంట్ గా లేదు. ఇప్పుడు 89 అన్నదాన్ని నేను 90గా నేను మాడిఫై చేసే ఛాన్స్ నాకు ఉంది. ఓకేనా? చైల్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు రన్ చేస్తాను. ఒక నిమిషం. ఓకేనా? నేను అదే నాకు ఏ వాల్యూ ఎప్పుడు ఎక్కడ చేంజ్ చేయకూడదు, ఇది కాన్స్టెంట్ గా ఉండాలన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఫైనల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది? రిమూవ్ ఫైనల్ మాడిఫైర్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఇది కాన్స్టెంట్, ఫైనల్ అని మెన్షన్ చేసిన తర్వాత కాన్స్టెంట్, దీన్ని నువ్వు ఎక్కడ మాడిఫై చేయలేవు అన్నట్లు. ఓకేనా? అమ్మయ్య ట్రాక్ లోకి వచ్చా. ఓకేనా? ఇది ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైనల్ ఎక్కడెక్కడ వాడతాము ఏమని? ఫైనల్ అన్నది క్లాస్ కు వాడితే ఇట్ ప్రివెంట్స్, చెప్పండి, ఇట్ ప్రివెంట్స్ ఇన్హెరిటెన్స్. అదే మనము వేరియబుల్ కు వాడితే మాడిఫై చేయలేము. ఇట్ ప్రివెంట్స్ మోడిఫికేషన్. కాన్స్టెంట్ గా అది పెడుతుంది. అదే నేను ఒక మెథడ్ కి ఇస్తే ఓవర్ రైడింగ్. ఇట్ ప్రివెంట్స్ ఓవర్ రైడింగ్. మనం జస్ట్ ఆ కీబోర్డ్స్ గురించి చూసుకొని నార్మల్ వెళ్ళిపోవచ్చు, బట్ చేస్తేనే మనకి ఏమేమి చేస్తున్నాం, ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తాం తెలుస్తుంది. ఇందాక చూడు, నేను ఎక్స్టెండ్స్ డిఫరెంట్ దానికి ఇచ్చేసాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఫ్యూచర్ లో ఒకవేళ వాడేటప్పుడు ఏంటిది సేమ్ ఇలాగైనా థాట్ వస్తే, ఒకవేళ మనం కరెక్ట్ క్లాస్ కి ఎక్స్టెండ్ చేస్తున్నామా లేదని ఒక థాట్ కూడా వస్తుంది. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇది గుర్తు చూసుకుంటా, ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన దానికి సేమ్ దాన్ని చేస్తున్నానా లేదా అన్నట్లు కూడా. ఓకేనా? యా, ఇదన్నమాట ఫైనల్ గురించి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంటర్ఫేసెస్ అనేది. ఒక ఏంటంటే ఇంకా మొత్తం ఇంకా ప్రాజెక్ట్ లోకి వెళ్ళారంటే క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. క్లాసెస్ ఎలాగో ఇంటర్ఫేసెస్ అలాంటివే ఎక్కువ వాడతావు. అది ఏం యూజ్ అనేసి డీప్ గా చూద్దాం. యాక్చువల్లీ ఇది ఒక థియరీ పార్ట్ ఉంటుంది, దీని గురించి నేను రేపు డీప్ గా చెప్తాను ఎందుకు ఇంటర్ఫేసెస్ అనేది ఒకటి వచ్చిందని. బట్ ఇంటర్ఫేసెస్ ఎలా డిక్లేర్ చేస్తావు, అది ఎలా యూజ్ చేస్తావు, దాని ఒక రూల్స్ ఏంటి అనేది జస్ట్ ఊరికే ఒక ప్రిఫేస్ లాగా ఈరోజు చూద్దాం. ఓకేనా? యాక్చువల్లీ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్షన్ మెథడ్స్ అన్నమాట. దాని లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు జావా 8 నుంచి ఒక్కొక్కటి యాడ్ అవుతా వచ్చాయి. స్టాటిక్ మెథడ్స్ పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ ని పెట్టుకోవచ్చు ఇంటర్ఫేసెస్ లో. దానికి ముందు అయితే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసి ఎలా చేస్తామో ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేసి అలా చేస్తాం. ఓకేనా? ఇది నేను చెప్తాను. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి దాని లోపల. ఒక కలెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంటే నేను అడిగానంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని చెప్పి
మీరు ఆ రూల్స్ ఇంటర్ఫేసెస్ గురించి చెప్తా వస్తే నీకు ఇంటర్ఫేస్ గురించి తెలుసు అన్న థాట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఒక ఇంటర్వ్యూ అడిగినా. దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం ఫస్ట్ ఒకటి చూద్దాం. ఇంటర్ఫేసెస్ అని ఇక్కడ మనము ప్రతిసారి ఏం చేస్తాం, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, న్యూ క్లాస్ అని క్రియేట్ చేస్తాం కదా. బట్ ఇక్కడ క్లాస్ ని క్రియేట్ చేయకూడదు, మనం ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ న్యూకి వెళ్ళి ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ వచ్చి నేను అడుగుతుంది ఇంటర్ఫేస్ నేమ్ ఏంటని. నేను వచ్చి ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్స్ అని పెట్టుకున్నాను. ఈ ఇంటర్ఫేస్ నేమే ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను. ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ అవుతుంది చూడ. మామూలుగా ఏముంటది, పబ్లిక్ క్లాస్ ఒక నేమ్ వచ్చి అది క్లాస్. ఓకేనా, ఇవి వచ్చి ఇంటర్ఫేసెస్. క్లాస్ అని ఉండదు, ఇక్కడ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్లాస్ అనుకోవచ్చు. నేను క్లాస్ ఐ మీన్ ప్యాకేజ్, అది ప్యాకేజ్ క్లాస్ అని కనబడితే ఫస్ట్ లైన్ క్లాస్, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, మళ్ళీ చెప్తాను సిల్లీగా ఉన్నా. ఓకేనా, పబ్లిక్ ఇంటర్ఫేస్, ద ఇంటర్ఫేస్ ఒక నేమ్ ఇచ్చాం. ఇది ఇంటర్ఫేస్ ని డిక్లేర్ చేసే విధానం. ఓకేనా, ఇంటర్ఫేసెస్ ని ఎలా క్రియేట్ చేస్తాను. నెక్స్ట్, దీని లోపల ఉన్న మెథడ్స్ అన్ని ఎలా ఉంటాయంటే, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేసి వచ్చి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఎలా రాస్తాం, డిక్లరేషన్ మాత్రమే ఉంటాయి కదా. వాయిడ్ క్యాలిక్యులేషన్, వాయిడ్ రన్, ఇలాగా. ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ కి ఒక నేమ్ ఇచ్చాం, బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం, దాని లోపల మెథడ్స్ ఇవి. వాయిడ్ మల్ అనే మెథడ్, వాయిడ్ డివ్ అనే మెథడ్. ఇలా రాసినామంటే దీని ముందర ఏముంటాయంటే, ఇక్కడ రాస్తున్నా లైట్ గా, వాయిడ్ అబ్స్ట్రాక్ట్ అని. ఓకేనా, సారీ, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డివిజన్ అనే ఒక మెథడ్ ఇది అని. నువ్వు నార్మల్ గా వాయిడ్ మల్, వాయిడ్ డివ్ అని ఇచ్చినా దాని ముందర ఏముంటాయి, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేది డిఫాల్ట్ గా ఉంటాయి అన్నమాట ఇంటర్ఫేసెస్ లో. ఆ తర్వాత సెకండ్ రూల్ ఏం చెప్తుంది, ఇంటర్ఫేస్ హెల్ప్ స్టాండర్డ్ కోడ్ ని పెట్టడానికి అన్నట్టు. దీనికి కీవర్డ్ కి నేను రేపు చెప్తాను అసలు ఇంటర్ఫేస్ యూజ్ ఏంటి, స్టాండర్డైజేషన్ అంటే ఏంటి, డీప్ గా నేను లోపలికి వెళ్తాను దాని యూజ్. ఆ తర్వాత ఇంటర్ఫేస్ క్యాన్ హెల్ప్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్. ఈ ఫస్ట్ పాయింట్ మిస్ చేసాను ఇందాక. అంటే ఇంటర్ఫేస్ వచ్చి చాలా ఇంప్లిమెంటేషన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంట. దీని మీనింగ్ ఏంటంటే, దీన్ని ఎక్కడ లింక్ చేసుకోవాలంటే, ఇన్హెరిటెన్స్ ఉంది కదా, ఎక్స్టెన్స్ చేస్తాం కదా, అక్కడ మనం ఏం చేస్తాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అచీవ్ చేయలేం. ఓకేనా, ఎందుకంటే డైమెన్షన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని. ఏ అనే క్లాస్ ఉంది, బి అనే క్లాస్ ఉంది, సి అనే క్లాస్ ఏని బిని ఒకేసారి ఎక్స్టెన్స్ అయిందంటే అది ఏ క్లాస్ బి క్లాస్ దేనికి ఎక్స్టెండ్ అయితే ఆబ్జెక్ట్ అనే క్లాస్ కి ఎక్స్టెండ్ అయ్యింది. సో అది డైమెన్షన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దానివల్ల మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చేయలేం, మల్టీ లెవెల్ చేయగలుగుతాం. కానీ దీంట్లో వచ్చి అలా చేయొచ్చు అనమాట. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అది ఎలా చేస్తామని కూడా దీని లోపల రూల్స్ లోనే చెప్తాను. ఓకేనా, దీంట్లో అయితే అచీవ్ చేయగలుగుతాం ఈ రూల్ ప్రకారం. ఓకేనా, నెంబర్ ఆఫ్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అయితే చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ ఇది చేసాం స్టాండర్డైజేషన్ చేయడానికి, అది రేపు చెప్తాను దీని గురించి. నెక్స్ట్, ఇంటర్ఫేస్ ప్రమోట్స్ పాలిమార్ఫిజం అండ్ లూజ్ కప్లింగ్. ఓకేనా, పాలిమార్ఫిజం ని, లూజ్ కప్లింగ్ ని మేజర్ గా అంటే ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, 1:multiple మల్టిపుల్ రిలేషన్షిప్ ని ప్రమోట్ చేస్తుంది అని, ఇవి రెండింటికి మీనింగ్. ఓకేనా, నెక్స్ట్, యూజింగ్ ఇంటర్ఫేస్ టైప్ రెఫరెన్స్ ద ఓవర్ రిడెన్ మెథడ్స్ క్యాన్ బి ఇన్వోక్ డైరెక్ట్లీ. ఈ లోపల ఓవర్ రిడెన్ మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మై క్యాలిక్యులేటర్ అనేది ఒక ఇంటర్ఫేస్, దాని లోపల మెథడ్స్ రాసున్నా. ఏది, వాయిడ్ యాడ్ అనేది, వాయిడ్ సబ్ అన్నది. ఓకేనా, ఈ మెథడ్స్ ని మనం ఒక చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకునింది అనుకుందాం. ఇక్కడ వచ్చి మనం ఎక్స్టెండ్ అనేసి వాడకూడదు, ఇంటర్ఫేసెస్ కి ఇంప్లిమెంట్స్ అని వాడాలి. ఇంప్లిమెంట్స్ అనేసి. ఓకేనా, ఈ క్యాలిక్యులేటర్ 3 ఇంప్లిమెంట్స్ మై క్యాలిక్యులేటర్ ఇలా రాయాలన్నమాట ఇంటర్ఫేసెస్ కి. ఓకేనా, క్లాసెస్ కి అయితే మనం ఎక్స్టెండ్స్ అని రాస్తాం. క్లాస్ వచ్చి ఒకవేళ ఇంకో క్లాస్ ని ఎక్స్టెండ్ అవుతుందంటే, ఇన్హెరిట్ చేసుకుంటుందంటే ఎక్స్టెండ్ వాడతాం. అది ఇంటర్ఫేస్ చేసుకుంటుందంటే ఇంప్లిమెంట్స్ అనేది కీవర్డ్ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునిందంటే డైరెక్ట్ గా ఈ సేమ్ క్లాసెస్ లో మీరు ఎట్లా రెఫరెన్స్ యూజ్ చేసుకొని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో చూసుంటాం మనం. ఏమని, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, ఏది ఇంటర్ఫేసెస్ కూడా అబ్స్ట్రాక్ట్ లాగే.
డైరెక్ట్ గా దానికి ఒక రెఫరెన్స్ అసైన్ చేసేసుకొని ఆ రెఫరెన్స్ ద్వారా దీని లోపల ఉన్న మెథడ్స్ ని మనం కాల్ చేస్తాం అనమాట. ఇది కన్ఫ్యూజింగ్ గానే ఉండొచ్చు, బట్ మన ప్రోగ్రామ్ రాసి చెప్పేటప్పుడు నేను ఈ పాయింట్ క్లియర్ గా చెప్తాను మీకు. ఇది మిస్ చేయను, ఖచ్చితంగా చెప్తాను ఈ 4th పాయింట్. ఓకేనా? ఇప్పుడు వరకు అయితే ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఓవర్ రిడెన్ మెథడ్స్ ని డైరెక్ట్ గా ఇన్వోక్ చేస్తుంది అనమాట. ఇన్వోక్ చేయడం అంటే కాల్ చేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా దాని రెఫరెన్స్ ద్వారా ఓవర్ రిడెన్ మెథడ్స్ ని కాల్ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ ఇది అన్ని ఒకేసారి చెప్పుకుంటూ వస్తా. ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? దాని తర్వాత రూల్ నెంబర్ 5, ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్ కెనాట్ బి క్రియేటెడ్. ఇందాక చెప్పినట్లే, ఇందాకేమన్నా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తావు? ఇది ఒక ఇంటర్ఫేస్ కాకుండా క్లాస్ అని ఉందనుకో, మై క్యాలిక్యులేటర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్యాలిక్యులేటర్ అని బ్రాకెట్ పెడితే ఇన్స్టాన్షియేట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ దీనికి ఇలా క్రియేట్ చేయలేదు. ఓకేనా? అన్నది ఎర్రర్ వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేటర్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ క్యాలిక్యులేటర్ అని పెట్టాను. ఇది చైల్డ్ క్లాస్ వదిలేసి పేరెంట్ క్లాస్ కి రెఫరెన్స్ పెట్టుకున్నా, దాన్ని దీన్ని ఈక్వల్ టు చేసా. సారీ, డిఫరెంట్, సారీ. ఇక్కడ చూడు, మై క్యాలిక్యులేటర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంసీ క్యాలిక్యులేటర్ అని పెడితే ఏం వస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది అనమాట అవుట్పుట్. అది ఓకేనా? ఈ రోజు మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఎక్కువ చేస్తా అనిపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అయితే ఆ పాయింట్ అడగండి, ఇది నాకు ఈ పాయింట్ అర్థం కాలేదని నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, ఈ పాయింట్ అర్థమైందా? ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్ కెనాట్ బి క్రియేటెడ్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. న్యూ కీవర్డ్ యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేం. అలా చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. పాయింట్ 5th పాయింట్. ఓకేనా? నెక్స్ట్, ఆల్తో ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బి క్రియేటెడ్ బట్ రెఫరెన్స్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ క్యాన్ బి క్రియేటెడ్. దిస్ ఈస్ పాసిబుల్ టు ప్రమోట్ పాలిమార్ఫిజం అండ్ లూజ్ కప్లింగ్. అంటే ఏం చెప్తుందంటే, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు ఈక్వల్ టు ఏది మై క్యాలిక్యులేటర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు న్యూ మై క్యాలిక్యులేటర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు, కానీ దీనికి డైరెక్ట్ గా ఒక రెఫరెన్స్ ఇచ్చేసుకోగలుగుతాం, మై క్యాలిక్యులేటర్ ఎంసీ అని. అది ఇప్పుడు ఎలాగా అబ్స్ట్రాక్ట్ లో మనం కూడా ఇలాగే చేస్తాం కదా, పేరెంట్ క్లాస్ కి జస్ట్ రెఫరెన్స్ ఇచ్చి వదిలేస్తాం. ఆ రెఫరెన్స్ ని చైల్డ్ క్లాస్ దానికి ఈక్వల్ చేసుకొని ఈ రెఫరెన్స్ ద్వారా చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్నింటినీ కాల్ చేస్తాం. అర్థమైందా? ఈ రూల్ ప్రకారం 5th దాంట్లో అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు. 6th రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు, కానీ దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చుకోగలుగుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ లో. ఓకేనా? నేను మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఏం జరుగుతుందని క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ 7th పాయింట్. 20 minutes వచ్చేస్తాం. 15 minutes వస్తాం. నెక్స్ట్, యూజింగ్ ఇంటర్ఫేస్ టైప్ రెఫరెన్స్ ఓన్లీ ఓవర్ రిడెన్ మెథడ్స్ అండ్ ఇన్హెరిటెడ్ మెథడ్స్ క్యాన్ బి కాల్డ్. ఓకేనా? ఏంటి? ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని మై క్యాలిక్యులేటర్ ఎంసీ అని ఉంది కదా, ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని ఆ రెఫరెన్స్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఓన్లీ ఇన్హెరిటెడ్ మెథడ్స్ కానీ ఓవర్ రిడెన్ మెథడ్స్ మాత్రమే కాల్ చేయగలుగుతా. మనం ఒక క్లాస్ లో చూసాం అప్ కాస్టింగ్, డౌన్ కాస్టింగ్ అని. సేమ్ అది కూడా ఇక్కడ సేమ్ అప్రోచ్ అనమాట. అప్ కాస్టింగ్ ద్వారా ఏమేం చేయగలుగుతావు? ఇన్హెరిటెడ్ మెథడ్స్ ని, ఓవర్ రిడెన్ మెథడ్స్ మాత్రమే నువ్వు కాల్ చేయగలుగుతావు. ఓకేనా? అదే స్పెషలైజ్డ్ మెథడ్స్ కెనాట్ బి కాల్డ్ యూజింగ్ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ డైరెక్ట్లీ. ఇండైరెక్ట్లీ దే క్యాన్ బి కాల్డ్ బై పర్ఫార్మింగ్ డౌన్ కాస్టింగ్. డౌన్ కాస్టింగ్ అంటే ఏం చెప్పాను? ఆ క్లాస్ నేమ్ మెన్షన్ చేసి దాని పక్కన ఈ రెఫరెన్స్ అయితే ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ ది అది మెన్షన్ చేసుకుని కాల్ చేయాలన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఓవర్ రిడెన్ మెథడ్స్ ని, ఇన్హెరిటెడ్ మెథడ్స్ మాత్రమే కాల్ చేయగలుగుతుంది ఇది డైరెక్ట్ గా. స్పెషలైజ్డ్ మెథడ్స్ ని కాల్ చేయలేదు. దానికి డౌన్ కాస్టింగ్ అన్న ఒక పర్ఫార్మెన్స్ చేయాలి, అప్పుడే స్పెషలైజ్డ్ మెథడ్స్ ని కాల్ చేయగలుగుతుంది. పాయింట్ మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి 7th రూల్ లో. దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ 8th రూల్, జావా క్లాస్ క్యాన్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఇందాకే చెప్పాను, అంటే మనం ఇన్హెరిటెన్స్ అయితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేము, ఇంటర్ఫేసెస్ లో చేయగలుగుతాం. అది చెప్తుంది అన్నమాట. ఇన్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్యాన్ బి అచీవ్డ్ ఇండైరెక్ట్లీ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. సేమ్ పాయింట్. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని మనం అయితే చేయలేము, ఇండైరెక్ట్ గా ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని చేయగలుగుతాం. జస్ట్ ఈ పాయింట్ చెప్తుంది. ఎలా చేస్తాం అనేది సేమ్ ఆ ప్రోగ్రామ్ మనం రాస్తాము, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? ఫర్ ఇంటర్ఫేసెస్
there is no parent as object class, hence there is no dimension problem. మన క్లాసెస్ ఉన్నాయి అనుకో, ఇది ఒకవేళ క్లాస్ అయితే మై క్యాలిక్యులేటర్ 1 మై క్యాలిక్యులేటర్ 2 అంటే దీనిపైన ఏమి ఉండదంటే ఒక ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఉంటది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ ఒకటి ఉండేది, దానికి ఇన్హెరిట్ అయింటే ఎక్స్టెన్స్ అయింటే ఓకేనా, ఇది క్లాస్ అయ్యింటే. బట్ ఇన్హెరిటెన్స్ కి అలాగా ఒక ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఉండదు. ఇన్హెరిటెన్స్ అనేది ఒక సపరేట్, ఇది సపరేట్ ఓకేనా. దీనిపైన ఏముండదు. నువ్వు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అన్నా చేసుకుంటే దాని ఎండింగ్ లో ఏముంటది, ఆబ్జెక్ట్ అనేది ఏముండదు కాబట్టి డైమండ్ షేప్ ప్రాబ్లం క్రియేట్ కాదు ఓకేనా. కాబట్టి మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ కూడా అచీవ్ చేయొచ్చు ఇండైరెక్ట్ గా. అది ఇండైరెక్ట్ గా కూడా ఎలా చేస్తాం అనేది కూడా చూద్దాం ఓకేనా. ఇది రూల్ నెంబర్ 8. రూల్ 9, ఎనీ క్లాస్ partially implements an interface, then the class must be declared as abstract class. ఇప్పుడు ఇంప్లిమెంట్ లో ఏముంటాయి అన్నాం, అబ్స్ట్రాక్ట్ ఉంటాయని, ఏంది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయని చెప్పాం ఒక ఇంటర్ఫేస్ లో. మై క్యాలిక్యులేటర్ అనేది ఇంటర్ఫేస్ అయితే ఓకేనా. దీన్ని ఒక క్లాస్ కానీ ఏంది ఇంప్లిమెంట్ చేసిందంటే, ఇక్కడ ఎక్స్టెన్స్ అని వాడట్లేదు. ఇన్హెరిటెన్స్ కి అయితే నార్మల్ క్లాస్ టు క్లాస్ అయితే ఎక్స్టెన్స్ అని చెప్తా, ఇక్కడ వచ్చి ఏం చెప్పాలి, ఇంప్లిమెంట్స్ అని చెప్పాలి ఓకేనా. ఒక ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుందండి. ఇంప్లిమెంట్ చేసింది అనుకో, నాకు ఆ క్లాస్ లో ఈ ఒక్క మెథడే చాలు నాకు, ఇది యాడ్ మెథడ్. నేను ఈ సబ్ అనే మెథడ్ ని వాడట్లేదంటే ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేటర్ అనేది ఒక చైల్డ్ క్లాస్ అనుకో, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఇది ఒక మెథడ్ ని యూజ్ చేసుకుంటుందంటే, ఇంకో మెథడ్ ని వాడట్లేదంటే ఖచ్చితంగా దానికి అబ్స్ట్రాక్ట్ అనేది మెన్షన్ చేయాలి ఓకేనా. అబ్స్ట్రాక్ట్ అని ఖచ్చితంగా ఈ క్లాస్ ముందు అబ్స్ట్రాక్ట్ అని రాసి పెట్టాలి. అది ఇంకొక రూల్. రూల్ 9. 10 ఏంటంటే, an interface cannot be implements from another interface. అంటే నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేస్తావు, క్లాస్ ఏ అనేది అనుకో, ఆ క్లాస్ వచ్చి ఇంటర్ఫేస్ ని, ఇప్పుడు 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయి అనుకుంది ఇక్కడ, క్యాలిక్యులేటర్ 1 అనేది క్యాలిక్యులేటర్ 2 అనేది 2 ఇంటర్ఫేస్లు ఉన్నాయంటే, నేను క్లాస్ ఏ అనేది సపరేట్ గా ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అంటే, క్లాస్ ఏ అని ఇంప్లిమెంట్స్ అని పెట్టి మై క్యాలిక్యులేటర్ 1 మై క్యాలిక్యులేటర్ 2 అలా పెట్టుకొని ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఒక్క ఇంటర్ఫేస్ ఇంకో ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇంటర్ఫేస్ క్యాలిక్యులేటర్ 2 ఇంప్లిమెంట్స్ క్యాలిక్యులేటర్ 1 అనేసి చేయకూడదు ఓకేనా. ఇది కూడా మనం క్లియర్ గా చూద్దాం. జస్ట్ ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈరోజు జస్ట్ మీకు ప్రిఫేస్ ఇస్తున్నాను అంతే, ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. నెక్స్ట్, an interface can extend from another interface. ఇంప్లిమెంట్స్ అనేది చేయకూడదు, కానీ ఎక్స్టెన్స్ కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏమవుతుంది, ఇన్హెరిటెన్స్ అవుతుంది, ఇంటర్ఫేస్ లో అవ్వవు ఓకేనా. ఇది కూడా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటే, ఇంటర్ఫేస్ క్యాలిక్యులేటర్ 1 క్రియేట్ చేశాను, దాని లోపల ఏదో మెథడ్స్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ క్యాలిక్యులేటర్ 2 అని క్రియేట్ చేసుకున్నాం ఓకేనా. ఇక్కడ ఇంప్లిమెంట్స్ అన్నది వాడకూడదు మనం. ఇంప్లిమెంట్స్ అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు క్లాస్ 1 క్యాలిక్యులేటర్ 1 ని. బట్ నువ్వు ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడుకోవచ్చు. ఎక్స్టెన్స్ అంటే ఏంటి, దీని లోపల ఉన్న మెథడ్స్ అన్నింటి దీనిలో యూజ్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. యాడ్, సబ్ దీని లోపలికి వస్తాయి అనమాట నువ్వు ఎక్స్టెన్స్ చేసుకుంటే. ఇంప్లిమెంట్, ఎక్స్టెన్స్ కి డిఫరెన్స్ ఏంటది క్లియర్ గా రేపు చూద్దాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓకేనా. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంప్లిమెంట్స్ చేయలేము. ఒక ఇంటర్ఫేస్ ని 2 ఇంటర్ఫేస్ అంటే ఒక ఇంటర్ఫేస్ ని ఇంకో ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్స్టెన్స్ అయితే చేసుకోగలుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆల్ మెథడ్స్ విల్ బి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ బై డిఫాల్ట్. ఇందాక చెప్పుకున్నట్లు ఇప్పుడు వాయిడ్ యాడ్ అని పెట్టాలంటే దీని ముందు ఏముంటది, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేది దీని ముందర ఉంటది అనమాట, మెథడ్ కి ముందు ఓకేనా. ఆ తర్వాత ఏదైనా ఒక వేరియబుల్ ని పెట్టామనుకో, ఇంటి ఏ అనేసి పెట్టున్నాం అనుకో, దీనికి ముందర ఏముంటది అంటే డిఫాల్ట్ గా పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అనేసి ఇవి ఉంటాయి. పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఉంటది అనమాట. పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ ఏ అనేసి ఉంటది ప్రతి వేరియబుల్ కి. మెథడ్ కి అయితే ఏముంటది, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఉంటది డిఫాల్ట్ గా, మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా. ఇది ఈ రూల్. నెక్స్ట్ 13th రూల్, ఇన్ జావా ఎంటీ ఇంటర్ఫేసెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మార్కర్ ఇంటర్ఫేస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మార్కర్ ఇంటర్ఫేసెస్ ఏంటని అడుగుతారు ఈ ఇంటర్వ్యూస్ లో. మార్కర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ట్యాగ్డ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అని అడుగుతారు ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ క్యాలిక్యులేటర్ 1 అని క్రియేట్ చేసి జస్ట్ దాని డిక్లరేషన్ లో, ఐ మీన్ డెఫినేషన్ లో ఓన్లీ బ్రాకెట్స్ వదిలేసి పెట్టేస్తారు. ఇక్కడ ఏం లేదు, ఎంటీగా వదిలేసామంటే దాని మార్కర్ ఇంటర్ఫేసెస్ గానీ అంటారు, ట్యాగ్డ్ ఇంటర్ఫేసెస్ అని అంటారు ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఇంటర్ఫేసెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు యాక్చువల్లీ. ఓకేనా, ఇంటర్ఫేసెస్ సాగు కొడతారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా డీప్ గా అల్లేకే ట్రై చేస్తాం. చాలా క్లియర్ గా మీరు చాలా డౌట్స్ కూడా అడగండి. ఓకేనా, నెక్స్ట్ 2 minutes. One class can implement an interface and extend from another class at the same time. Provided syntax should be follows. అంటే ఇది ఏమంటుందంటే, ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేశా క్యాలిక్యులేటర్ 2 అని. ఓకేనా, ఇది క్యాలిక్యులేటర్ 2 అనేది క్లాస్ ఉంది. ఆ క్లాసు అట్ ఏ టైంలో ఒక ఏంటిది ఈ మై క్యాలిక్యులేటర్ 1 అన్న దాన్ని ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇంకో అదే టైంలో మై క్యాలిక్యులేటర్ అన్న ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ అవ్వచ్చు ఒకే దాంట్లో. కాకపోతే ఎక్స్టెండ్స్ అన్నది ఫస్ట్ ఉండాలి. ఓకేనా, ఏదైతే ఎక్స్టెండ్ అవుతుందో దాన్ని ఫస్ట్ మెన్షన్ చేసేయాలి. ఎక్స్టెండ్స్ ఆ క్యాలిక్యులేటర్ 1 అని. ఇంప్లిమెంట్ అయ్యేదాన్ని మళ్ళీ మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా, ఇంప్లిమెంట్స్ అని ఇచ్చేసి. ఎందుకు ఇక్కడ పెట్టామంటే ఎక్స్టెండ్స్ అన్నది ఒకదాన్ని ఎక్స్టెండ్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే డైమెన్షన్ షేప్ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది కాబట్టి. సింపుల్ గా అయిపోతుంది. ఎక్స్టెండ్స్ ఒక క్లాస్ నేమ్ రాస్తావు, లేదంటే ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ నేమే రాస్తావు. ఎక్స్టెండ్స్ దేనికి వాడతావు? ఎక్స్టెండ్స్ అనేసి ఓన్లీ ఇది కూడా నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. ఇంటర్ఫేసెస్ కూడా ఎక్స్టెండ్స్ అని రాయొచ్చు అని, బట్ ఇంప్లిమెంట్స్ అనేసి రాయాలి. ఓకేనా, ఇంటర్ఫేసెస్ కి ఇది డౌట్ నేను చూసుకుంటాను. బట్ ఎక్స్టెండ్స్ అని రాసామంటే ఒకదాన్నే ఎక్స్టెండ్ అవుతాం అనమాట. అది క్లాస్ అని ఇంటర్ఫేస్ అవును. ప్రస్తుతానికి మాత్రం ఇది పెట్టుకోండి. క్లాస్ అవును, ఇంటర్ఫేస్ అవును. ఎక్స్టెండ్ దేనికి అవుతావు? ఒకటే అవుతాం. ఎక్స్టెండ్ 2 అయినా డైమెన్షన్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి మనకి ఇష్యూ వస్తుంది. కాబట్టి ఒక ఎక్స్టెండ్ తోనే అయిపోతుంది. ఇంప్లిమెంట్ అనేది నువ్వు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ అన్న చేసుకోవచ్చు అని రూల్ ఉంది. కాబట్టి ఇంప్లిమెంట్ దాన్ని పెట్టి మై క్యాలిక్యులేటర్ 1, మై క్యాలిక్యులేటర్ 2, మై క్యాలిక్యులేటర్ 3 అని రాసుకోవడానికి ఏమన్నా నెక్స్ట్ ఇంప్లిమెంట్ ని లాస్ట్ లో పెట్టి ఉండొచ్చు. ఓకేనా, ఇది నేను క్లియర్ గా చూసుకొని రేపు చెప్తాను. ఇది ఈ రోజు క్లాస్. ఈ రూల్స్ అన్ని జస్ట్ మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు, బట్ ఏమున్నాయని ఒక లైట్ గా ఒక ప్రిపేర్స్ ఉంది కదా, ఏదో ఇవన్నీ రూల్స్ ఉన్నాయని. సో నేను రేపైతే క్లియర్ గా చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో? ఈ రోజు క్లాస్ ఈరోజు మనం చెప్పిందంతా ఏంటి? అబ్స్ట్రాక్షన్ లో మిగిలిపోయిన ప్రోగ్రామ్స్ చూసాము. మీకు బర్డ్ అనే దాన్ని ప్రోగ్రామ్ ని హోంవర్క్ ఇచ్చాను. ఆ తర్వాత రూల్స్ ఫైనల్ కీవర్డ్ గురించి చూసాం. ఫైనల్ కీవర్డ్ నేను చేసిన మిస్టేక్ వల్ల చాలా ల్యాగ్ తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేసెస్ జస్ట్ రూల్స్ ఏమేమి ఉన్నాయని జస్ట్ ఒకసారి చూసుకుంటూ వచ్చాం. ఓకేనా, రేపు అన్నిటికీ ఒక రూల్, దానికి ఒక ఎగ్జాంపుల్, క్లారిటీ రావాలి మీకు ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి. చెప్పండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏం లేవా ఈరోజు డౌట్స్? అయితే ఆ హోంవర్క్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇది బర్డ్ అని చెప్పాను కదా, నీకు ఈ నోట్స్ నేను ఈ రోజు అప్లోడ్ చేస్తాను. ఈ నోట్స్ లో మొత్తం ఉంటది. ఆ థియరీ పార్ట్ కూడా అన్ని టిక్ చేసుకుని ఏమేమి ఒకసారి ఊరికే రివైజ్ చేసుకుంటారండి. అంటే రివైజ్ అంటే ఈ టాపిక్ చూసామా చూడలేదా, మ్యాథ్స్ థియరీ పార్ట్ అన్ని చూసుంటాం. ఓకేనా, మళ్ళీ ప్యాటర్న్ ప్రింటింగ్ అనేసి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చూసున్నాం. అవన్నీ చూసుకుంటాం ఒకసారి. ఓకేనా, అది ఈరోజు క్లాస్. రేపు కలుద్దాం త్వరగా. బట్ మీరు ప్రీవియస్ క్లాసెస్ ఒకవేళ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఒక టైం చూసుకోండి, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే పాలిమార్ఫిజం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అబ్స్ట్రాక్షన్ ఇంపార్టెంట్. అవి తెలిసిన ఇంటర్ఫేసెస్ మనకి క్లారిటీ వస్తుంది. అన్ని ఇంటర్లింక్ అయింది. కాబట్టి ఒకవేళ మీకు ఏం డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి. నేను మళ్ళీ కూడా మిస్ అయిన క్లాస్ మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకేనా, అది మరి. బాయ్ ఫ్రెండ్స్. నేను కూడా తొందరలో ఉన్నా, వెళ్దాం. బాయ్ బాయ్.